హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్గా మనకి ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ని ఎవరైతే క్లియర్ చేశారో ఆ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ మెయిన్స్ని క్లియర్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం, ఆస్పిరెంట్స్ కోసం మన ఐఏసీఈ ఒక ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇంటర్వ్యూస్ వచ్చేటప్పటికి మనకి ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ ఫెబ్ 17th అండ్ ఫెబ్ 18th రోజున మనకి జరగబోతున్నాయి అనమాట. ఈ 2 daysలో ఈ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతున్నారు. ఎవరైతే మనకి మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ డేట్స్లో మనకి ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చండి. సో మనకి ఆల్రెడీ చాలా మందికి మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఒక మనకి భయం అనేది ఉంటుంది, లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం అపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లాంగ్వేజ్ వల్ల కొంచెం వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మన ఐఏసీ ఏం చేసిందంటే ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా మనకి అలానే ఈ మాక్ ఇంటర్వ్యూ అనే దాన్ని కండక్ట్ చేస్తుంది. పర్టికులర్ ప్యానెల్ మెంబర్ అండ్ అదే అట్మాస్ఫియర్ ఉండేలాగా మీ కాన్ఫిడెన్స్ని ఇంకా బూస్టప్ చేసేలాగా, సో మీరు రియల్ ఇంటర్వ్యూని ఫేస్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా సో మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి స్టూడెంట్ ఈ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు సో చాలా వరకు ఒక నెగిటివ్ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం కావచ్చు, షివర్ అవ్వడం కావచ్చు, డ్రెస్ సెన్స్ కావచ్చు, సో లేకపోతే వే ఆఫ్ గెస్చర్ కావచ్చు. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయిన తర్వాత ప్యానెల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీకు వన్ బై వన్ అసలు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ మీ భయాలు ఏమన్నా ఉంటే అక్కడ ఉన్న పర్టికులర్ ప్యానెల్ మెంబర్స్ తోటి మీరు మాట్లాడచ్చు. సో మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా అక్కడ చెప్పచ్చు ఇంటర్వ్యూ రిలేటెడ్. సో దానివల్ల ఏదైతే మీకు 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుందో, కేవలం మాక్ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడమే కాదండి, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే కాకుండా 1-to-1 ఇంటరాక్షన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా, వే ఆఫ్ అపీరెన్స్ పరంగా, ఇలా అన్నిటి పరంగా కూడా ఒకసారి మీరు అటెండ్ అయిన తర్వాత వీటన్నిటికీ ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఫైనల్ ఇంటర్వ్యూకి మీరు పాజిటివ్ మైండ్ సెట్తో హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎలా అటెండ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మన ఐఏసీఈ ఏదైతే మనకి ఫ్రీ మాక్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తుందో సో దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దాన్ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలో చాలా బ్యాంకింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఏదైతే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయో వాటికి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ని మన ఐఏసీఈ కండక్ట్ చేసింది. మీకు మన ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీ యొక్క ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఫెబ్ 17th and 18th మనకి ఐఏసీఈ నిర్వహిస్తున్న ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటినీ ఇవ్వండి. సో దాని తర్వాత మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్గా మనకి దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి మన ఐఏసీఈ బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్. సో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్లేస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ కూడా వాళ్ళు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మనకి మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చండి. మనం ఏం జరుగుతుంది, ఎలా మనం పర్ఫామ్ చేస్తాం, అసలు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా పర్ఫామ్ చేస్తాము అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో మీకు మీరే ఒకసారి చూసుకోవచ్చు, మీరు నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా పర్ఫామ్ చేస్తారు, మీరు ఏం చేయాలనుకున్నారు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ని చూసి అసలు ఏం చెప్పారు, అలా జరగకుండా అంటే మీరు కరెక్ట్ వేలో వెళ్ళాలి అనుకుంటే గనక కరెక్ట్గా మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకున్నారో దాన్ని అప్రోచ్ చేయాలి. అండ్ ప్యానెల్ మెంబర్స్ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో దాన్ని ప్లెజెంట్గా మీరు ఫేస్ చేసి ఆన్సర్ చేయాలి అంటే గనక ఈ మాక్ ఇంటర్వ్యూని మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో మనకి ఫెబ్ 17th and 18th జరగబోతున్నాయి అండ్ దానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.